సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఒకవైపు నుంచి లోకేష్ గారు ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు అందిస్తుంటే, మరొక వైపు గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం అనే ఒక గ్రామంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి నిన్న టీడీపీకి సంబంధించిన 20 కుటుంబాల ఇల్లు కూల్చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది గుంటూరు? ఇతను మార్చి 29వ తారీఖు టీడీపీ పార్టీ ఆవిర్భావం రోజే టీడీపీ జెండాలు ఎవరో కూడా గుంటూరులో ఎగరవేయొద్దు అని చెప్పి కూడా ఫస్ట్ చెప్పిన తర్వాత నేను ఎవరి కమిషనర్ అంటే నేను ఎంక్వైరీ చేశాను. ఇతను గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ మాటండు, గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి మాటండు, అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఎవరి మాటలు వినకుండా, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా ఉంటా టీడీపీ పార్టీకి చాలా మైనస్ చేసే పనులన్నీ కూడా ప్రతిరోజు చేస్తున్నాడు. నిన్న శ్రీరామ నవమి రోజు ఇతను అంటే గుంటూరులో వెంగళాయపాలెం, గుంటూరు జిల్లా వెంగళాయపాలెం పత్తిపాడు నియోజకవర్గం, ఎందుకంటే అన్నీ కలిసే ఉంటాయి. పత్తిపాడు ఎమ్మెల్యే ఎవరో రామాంజనేయులు గారు ఊరెళ్ళారు. అదే అలుసుగా చూసుకొని గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు పులి శ్రీనివాసులు గారు ఐఏఎస్ అధికారి ఈయన ఏం చేశాడు అంటే డైరెక్ట్గా జేసీబీలని 50 మంది పోలీసుల్ని ఇక్కడ నల్లపాడు సిఐ వంశీధర్ వీళ్ళిద్దరూ కలిసి ఆడిన ఆటకి 20 ఇళ్ళు టీడీపీకి చెందిన కార్యకర్తలవి 20 ఇళ్ళు కూల్చేశారు. మంగళగిరిలో ఇల్లు ఇవ్వటం జరిగింది లోకేష్ గారు. అదే విధంగా పత్తిపాడు నియోజకవర్గం వెంగళాయపాలెంలో 20 ఇళ్ళు కూల్చడం జరిగింది. మరి అక్కడ పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఏం చేస్తున్నారు, గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఏం చేస్తున్నారు, అలాగే గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ గారు ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కమిషనరు ఎవరు ఎమ్మెల్యేల మాట వింటలేదంట. పైగా ఏందంటే రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు చూసారా, గుంటూరు 1 టౌన్లో కావచ్చు 2 టౌన్లో కావచ్చు. ఈ కమిషనర్ ఏంటంటే ఈయనే ఎమ్మెల్యే అనుకుంటున్నాడు, ఈయనే ఎంపీ అనుకుంటున్నాడు, ఎన్నో అరాచకాలు చేసుకుంటా వాళ్ళని ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. వైసీపీ వాళ్ళకి వర్కులకు సంబంధించి బిల్లు తొందరగా శాంక్షన్ చేస్తున్నాడు ఇతను. అలాగే నల్లపాడు సిఐ వంశీధరు వీళ్ళు ఆడే నాటకాలకి మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. వైసీపీ వాళ్ళకి గుంటూరులో పనులు బాగా జరుగుతున్నాయి. ఒక గుంటూరులోనే కాదు 175 నియోజకవర్గాల్లో 26 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. నేను ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలు చెప్పాను. రీసెంట్గా నల్లపాడు అదే పత్తిపాడు నియోజకవర్గంలో అక్కడ కొంతమంది టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకున్న మాట అది వాస్తవం కాదో నాకు తెలియదు, కానీ అక్కడ వైసీపీ వాళ్ళ మీద అందులో వాళ్ళకి రౌడీ షీట్ ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టకుండా టీడీపీ వాళ్ళ మీదే కేసులు పెట్టి ఏది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఘనత నల్లపాడి సిఐ వంశీధర్కి దక్కుతుంది. ఇతను ఏంటంటే ఎమ్మెల్యే మాట విండంట, లోకేష్ గారు చెప్తేనే వింటాడంట. లోకేష్ గారు చెప్పారు నేను చేశాను అంటున్నాడు. లోకేష్ గారు నీకు చెప్పారా, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారా, చూసుకుందాం. నేను నిన్న ఫోన్ చేశా, డైరెక్ట్గా వాస్తవం చెప్తున్నా, నువ్వు ట్రాన్స్ఫర్కి రెడీగా ఉండని చెప్పా. నువ్వేమన్నా ఎమ్మెల్యేవా అంటారు. టీడీపీ కార్యకర్త అంటే ఏంటో నేను చూపిస్తా ఒకసారి. చేబ్రోల్ కిరణ్ కుమార్, కామన్ మ్యాన్ కిరణ్ అంటే ఏంటో, చేబ్రోల్ అంటే ఏంటో గుంటూరులో వాళ్ళందరూ తెలుసు. చేబ్రోల్ కిరణ్ కుమార్ అంటే ఏంటో పులి శ్రీనివాసులకి అలాగే నల్లపాడు సిఐ వంశీధర్కి కూడా ఏంటో నేను చూపిస్తాను. ఓకే, మీరు నిన్న కాల్ చేశారని చెప్తున్నారు కదా సిఐకి. చేశాను. ఆయన ఆన్సర్ ఏంటి? ఏం పీక్కుంటావు బీక్కో, ఏం పీక్కుంటావు బీక్కో, ఇది ఏం పీక్కుంటావు బీక్కో, నేను చేశాను. అక్కడ వాళ్ళని టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశాను, కేసులు పెట్టాను. నిన్న వెంగళాయపాలెంలో తప్పు నాదేం లేదు, కమిషనర్ చెప్పాడు ఆ విషయం అయితే, ఇల్లు కూల్చిన విషయం అయితే కమిషనర్ గారు చెప్పారు నేను చేశాను అన్నాడు. ఇక మీకు ఎమ్మెల్యేలు దేనికి?
పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు గారు దేనికి, గుంటూరు టూ టౌన్లో గల్లా మాధవ్ గారు దేనికి, గుంటూరు వన్ టౌన్లో నజీర్ గారు దేనికి? ఇక ఎమ్మెల్యేలు అవసరం లేదా? ఈ కమిషనర్ ఒక్కడే మొత్తం చూసుకుంటాడా? మొత్తం వైసీపీల పనులు బాగా అవుతా మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఇంకా టీడీపీ ఇంకేమీ కనపడకుండా ఉంటాయా? ఓకే, అంటే మరి అంత వ్యంగ్యంగా మాట్లాడారు కదా, ఏం పీక్కుంటారో పీక్కు అని చెప్పాడు. నిన్న ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు, తర్వాత మళ్ళీ కాల్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలే. ఓకే, మరి దానికి ప్రతిఫలం ఎలా ఉండబోతుంది అంటారు? కిరణ్ అంటే ఏంటో, నల్లపాడు సిఐ వంశీధర్ గురించి మొత్తం కూడా ఇక సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసే విధంగా డైరెక్ట్గా నాకు వెంగళాయపాలెం నుంచి కూడా కాల్ చేశారు. నిజంగా పండగ రోజు ఏదన్నా ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి, కానీ ఇల్లు కూల్చేది ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళుగా జరిగింది, 2019 నుంచి 24 దాకా. నా బాధ ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు ఇవ్వటం కానీ, రాష్ట్రంలో డెవలప్ చేయటం కానీ ఇలాంటి పనులు జరుగుతున్న తర్వాత నాకు నిన్న వెంగళాయపాలెంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం అనిపించింది. అందుకని వేరే వీడియోస్ ఏమున్నా కూడా వాటన్నిటికీ పులిస్ స్టాప్ పెట్టి ఈ పులి శ్రీనివాసులు గారికి, ఐఏఎస్ అధికారి గారికి, ఈ నల్లపాడి సిఐ వంశీధర్ గారికి ఇద్దరికి పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యా. నేనైతే ఊరుకోను. ఓకే, మరి 20 మంది కుటుంబాల ఇళ్ళు కూల్చేశారు కదా, ఏ కారణం చేత? మీకు వీడియోస్తో ఆధారాలతో సహా చూపిస్తాను. కిరణ్ ఏదో చెప్పాడు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, మొత్తం ఇవన్నీ కాదు, మీకు ఆధారాలతో సహా మొత్తం మీకు వాట్సాప్ పెడతాను, కావాలంటే చూడండి. కిరణ్ నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? బెమ్మం గారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది. పులి శ్రీనివాసులు కానీ అలాగే వంశీధర్ నల్లపాడి సిఐ కానీ రెడీగా ఉండండి. మీరు ట్రాన్స్ఫర్లకి మీరు గుంటూరులో కొడితే ఎక్కడ పడతారు మీరే తెలుసుకోండి, అది పరిస్థితి. సో ఇందాక అన్నట్లు కానీ ఏ కారణం చేత వాళ్ళ పాపం వాళ్ళ పండగ పూట కూడా వాళ్ళని ఏమీ లేదు, అన్ని ఇల్లు కూల్చాలా. టీడీపీ సరిగ్గా అధికారం వచ్చినా కూడా ప్రజలకు ఏమీ సేవ చేయట్లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎందుకు వీళ్ళకు ఓట్లు వేయాలా? ఇది పరిస్థితి. సో మరి ఎంత కిరాతకంగా ప్రవర్తించిన వాళ్ళిద్దరిపైన మరి నారా లోకేష్ గారు కానీ లేదంటే అంటే తెలీదు ప్రతి ఒక్క, ఇప్పుడు గుంటూరు జిల్లాని మంగళగిరి కూడా తెలీదు, నేను తెలియజేస్తా కదా. ఆల్రెడీ ఇవి డైరెక్ట్ గా లోకేష్ గారికి పెట్టడం జరిగింది. ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలిసిద్ది, వంశీధర్కి పులి శ్రీనివాసులకి డైరెక్ట్ తెలిసిద్ది. ఏందో చెప్తున్నాడు, చెరువులో సాగునీరు తాగునీరు ఇవన్నీ కథలు చెప్తున్నాడు, మాకు తెలియదా? ఐఏఎస్ అధికారిగా రామాంజనేయులు గారు ఆయన నియోజకవర్గంలో ప్రజలకు ఏమేమి ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళకి తెలీదా? ఒక ఐఏఎస్ అధికారి తెలీదా? అంతా నువ్వేనా? గుంటూరు జిల్లా మొత్తం ఇతను పులి శ్రీనివాసుల హ్యాండ్ ఓవర్లో ఉందా? ఎవరు అసలు ఈ పులి శ్రీనివాస ఎవరు, వంశీధర్ ఎవరు? డైరెక్ట్గా లోకేష్ గారు పిలుస్తారు. వీళ్ళు మాత్రం గుంటూరులో పత్తిపాడు నియోజకవర్గంలో వీళ్ళిద్దరు అయితే పనికి రారు. ఇలాగ ప్రతి ఒక్క జిల్లాలో కూడా సిఏలు కానీ పోలీస్ అధికారులు కానీ దాదాపుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో పోలీసులందరికీ డబ్బులు ఇచ్చారు వైసీపీ వాళ్ళు, వాళ్ళకు మాత్రం పనులు బాగా జరుగుతున్నాయి. టీడీపీని చాలా మేనేజ్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరులో పోలీసులందరూ అమ్ముడుపోయిన మాట వాస్తవం. అది పరిస్థితి. సో చూసారు కదా, తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా సరే వదిలిపెట్టేదే లేదు అంటున్నారు కిరణ్ గారు. కిరణ్ అంటే ఏంటో కూడా చూపిస్తా అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్స్, నమస్కారం. థ్యాంక్ యూ.